పాకిస్తాన్లో ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా గల నగరం ఏది? హిందూ జనాభా ఎంత? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియా అంటే ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ మెజారిటీ దేశం అని మనందరికీ తెలుసు. అలాగే పాకిస్తాన్ అంటే ముస్లిం మెజారిటీ దేశం అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. కానీ అదే పాకిస్తాన్లో ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా నివసించే ఒక నగరం ఉందంటే మీరు నమ్మగలుగుతారా? అంతేకాదు, ఆ నగరంలో ప్రతి వీధిలో హిందూ దేవాలయాలు కనిపిస్తాయి. చాలా మంది నుదుట బొట్టు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. గోవధ పూర్తిగా నిషేధం. దీపావళి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముస్లింలు కూడా వేడుకల్లో పాల్గొంటారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మరి ఆ నగరం ఎక్కడ ఉంది? అక్కడ హిందువులు ఎలా మెజారిటీ అయ్యారు? ఆ నగర చరిత్ర ఏంటి? అక్కడి ప్రజలు ఎలా జీవిస్తూ ఉన్నారు? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మనం సాధారణంగా పాకిస్తాన్ గురించి మాట్లాడితే అక్కడ హిందువులు చాలా తక్కువగా ఉంటారని మాత్రమే అనుకుంటాం. ఎందుకంటే దేశ విభజన తర్వాత కోట్లాది హిందువులు భారతదేశానికి వచ్చేశారు. అలాగే కోట్లాది ముస్లింలు భారతదేశం నుంచి పాకిస్తాన్ కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి పాకిస్తాన్ పూర్తిగా ముస్లిం మెజారిటీ దేశంగా మారిపోయింది. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం పాకిస్తాన్ మొత్తం జనాభాలో హిందువులు కేవలం 1.5% మాత్రమే ఉన్నారని చెబుతూ ఉంటారు. అయితే పలు హిందూ సంస్థలు ఈ సంఖ్య వాస్తవానికి ఇంకా ఎక్కువగా ఉంటుందని వాదిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల్లో హిందువుల సంఖ్య తక్కువగా చూపిస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారిక లెక్కలను పక్కన పెడితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. పాకిస్తాన్లోని హిందువులలో దాదాపు 90% మంది ఒకే రాష్ట్రంలో నివసిస్తూ ఉన్నారు. ఆ రాష్ట్రం పేరు సింధ్. ఇదే సింధు నాగరికతకు పుట్టినిల్లు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో హిందూ సంస్కృతి ఇప్పటికీ బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా థార్ ఎడారి ప్రాంతంలో ఉన్న కొన్ని జిల్లాలు పూర్తిగా భిన్నమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. అక్కడికి వెళ్ళిన వారు ఇది నిజంగానే పాకిస్తానేనా అని ఆశ్చర్యపోతారని కూడా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడి జీవన విధానం, పండుగలు, దేవాలయాలు, ప్రజల సాంప్రదాయాలు చాలా వరకు భారతదేశంలోని రాజస్థాన్ లేదా గుజరాత్ ప్రాంతాలను గుర్తు చేస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడబోయే నగరం పేరు మిథి. ఇది థార్ పార్కర్ జిల్లాలోని ప్రధాన పట్టణం. ఈ నగరం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి మొత్తం జనాభాలో దాదాపు 80% మంది హిందువులే ఉంటారు. ముస్లింలు 20% లోపే ఉంటారు. అంటే ముస్లింల మెజారిటీగా ఉన్న దేశంలో హిందువులు మెజారిటీగా జీవిస్తున్న అరుదైన నగరాల్లో ఇది ఒకటి. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి తెలియదు. ఎందుకంటే మిథి గురించి తెలుసుకున్న వారు ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు. మరి మిథిలో హిందువులు ఎలా ఎక్కువయ్యారు అనే ప్రశ్న కూడా చాలా మందికి వస్తుంది. దీనికి కారణం చరిత్ర. దేశ విభజన సమయంలో ఈ ప్రాంతంలోని చాలా హిందూ కుటుంబాలు తమ స్వస్థలాన్ని వదిలి వెళ్ళలేదు. తరతరాలుగా అక్కడే కొనసాగుతూ ఉన్నారు. ముఖ్యంగా రాజపుత్రులు, మెఘ్వాయిల్ సమాజం, కోలీ వర్గాలు, లోహనాలు, బీల్ తెగలు, ఇంకా అనేక హిందూ వర్గాలు ఈ ప్రాంతాల్లో స్థిరంగా ఉండిపోయాయి. ఇదే సమయంలో ఇతర ప్రాంతాల్లో జనాభా మరింత స్థాయిలో ఎక్కువగా వలసలకు కూడా వెళ్ళలేదు. అందుకే ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ హిందువుల శాతం ఎక్కువగానే ఉంది. మిథి నగరంలోని అడుగు పెడితే సాధారణంగా పాకిస్తాన్లో చూసే దృశ్యాలకు పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. వీధుల వెంట దేవాలయాలు, హిందూ దేవతల విగ్రహాలు, నుదుట కుంకుమ పెట్టుకున్న మహిళలు, సాంప్రదాయ దుస్తులు ధరించిన ప్రజలు, పండుగల సందర్భంగా రంగురంగుల అలంకరణలు, ఇవన్నీ అక్కడ ప్రత్యేకంగా నిలిచాయి. చాలా మంది సందర్శకులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది భారతదేశంలోని ఏదైనా చిన్న పట్టణమా అనే అనుమానం కూడా వ్యక్తమవుతూ ఉంటుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రాంతాల్లో గోవధ నిషేధం అమల్లో ఉందని చెబుతారు. హిందువుల విశ్వాసాలను గౌరవిస్తూ గోవును వధించకుండా స్థానికంగా సామాజిక అంగీకారం ఏర్పడింది. ఇది పాకిస్తాన్లో చాలా అరుదైన విషయం. ఎందుకంటే దేశంలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుకే మిథి పేరు తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే మిథి ప్రత్యేకత కేవలం హిందువులు ఎక్కువగా ఉండడమే కాదు, అక్కడ మత సామరస్యం కూడా విశేషంగా కనిపిస్తుందని స్థానికులు చెబుతూ ఉన్నారు. దీపావళి వస్తే ముస్లింలు కూడా హిందూ కుటుంబాల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు చెబుతారు. రంజాన్ వస్తే హిందువులు కూడా ముస్లిం స్నేహితులతో కలిసి ఉపవాస విరమణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొహరం ఊరేగింపులో హిందువులు పాల్గొనడం, దీపావళి సందర్భంగా ముస్లింలు టపాసులు కాల్చడం, ఇలాంటి సంఘటనలు అక్కడ సాధారణంగా కనిపిస్తాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్ లో హిందువులు అత్యధికంగా ఉన్న జిల్లా ఏది అంటే సమాధానం థార్ పార్కర్. ఇక్కడ లక్షలాది హిందువులు నివసిస్తూ ఉన్నారు. అలాగే ఉమర్కోట్ జిల్లాలో కూడా హిందువులు జనాభాలో మెజారిటీగా ఉన్నారు. ఉమర్కోట్ చరిత్ర కూడా ఎంతో ఆసక్తికరం. ఇదే ప్రాంతంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ జన్మించాడు. అదే సమయంలో హిందూ సంస్కృతి కూడా బలంగా కొనసాగింది. అంటే చరిత్రలో ఎన్నో మలుపులు వచ్చినా ఈ ప్రాంతంలోని సామాజిక నిర్మాణం పూర్తిగా మారిపోలేదు. సింధ్ ప్రాంతం ఎందుకు ప్రత్యేకమో తెలుసుకోవాలంటే మరికొంచెం చరిత్రలోకి వెళ్దాం. వేల సంవత్సరాల క్రితం సింధు నాగరికత ఇక్కడే
వికసించింది. వాణిజ్యం, వ్యవసాయం, కళలు, సంస్కృతి, అనేక నాగరికతలకు ఇది కేంద్రంగా ఉండేది. కాలక్రమేణా బౌద్ధం, హిందూ మతం, ఇస్లాం అన్ని మతాలు ఇక్కడ ప్రభావం చూపాయి. అందుకే ఈ ప్రాంత ప్రజల ఆలోచన విధానం కూడా కొంత భిన్నంగా ఉంటుందని చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు. అయితే మరోవైపు పాకిస్తాన్లోని హిందువులు అనేక సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తరచూ నివేదికలు విడుదల చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మైనార్టీ హక్కులు, విద్య, ఉపాధి, భద్రత, బలవంతపు మత మార్పిడిలు, బాలికల వివాహాలు వంటి అంశాలపై ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి మిథి వంటి కొన్ని ప్రాంతాల్లో కనిపించే సామరస్యం మొత్తం దేశ పరిస్థితిని ప్రతిబింబిస్తుందని అనుకోవడం సరికాదు. ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇదే కారణంగా మిథి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఒకవైపు మైనార్టీలు మెజారిటీగా జీవిస్తున్న ప్రాంతం, మరోవైపు పరస్పర గౌరవంతో కలిసి పండుగలు జరుపుకునే సమాజం. ఈ రెండు అంశాలు కలిపి ఈ నగరాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందుకే పర్యాటకులు, పరిశోధకులు, సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రాంతంపై ఆసక్తి చూపుతూ ఉంటారు. మరి ఈ కథ మనకు చెప్పే పెద్ద సందేశం ఏమిటంటే, మతం కంటే మానవత్వం గొప్పది అనే విషయం. ప్రపంచంలో ఎక్కడైనా పరస్పర గౌరవం ఉంటే శాంతి ఉంటుంది, సహజీవనం సాధ్యమవుతుంది. ఒకరి పండుగను మరొకరు గౌరవిస్తే సమాజం మరింత బలపడుతుంది. మిథి నగరం అందుకొక ఉదాహరణగా చెప్పబడుతోంది. అయితే ఈ కథలో మరో ప్రశ్న కూడా ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాంతం తన ప్రత్యేకతను అలాగే నిలబెట్టుకోగలదా? యువత నగరాలకు వలస వెళ్తున్న పరిస్థితుల్లో సాంప్రదాయాలు కొనసాగుతాయా? మత సామరస్యం అలాగే ఉంటుందా? ఇవన్నీ కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు. కానీ ప్రస్తుతం మాత్రం మిథి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న అరుదైన నగరంగా నిలిచింది. మరి మీ అభిప్రాయం ఏమిటి? ముస్లిం మెజారిటీ దేశంలో హిందువులు మెజారిటీగా జీవిస్తున్న ఈ నగరం గురించి మీరు ఇంతకు ముందే విన్నారా? ఇలాంటి మత సామరస్యానికి ఇతర ప్రాంతాలు కూడా ఆదర్శంగా నిలవాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి అంతర్జాతీయ విశ్లేషణలు, చరిత్ర వెనుక ఉన్న నిజాలు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విశేషాల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.